సినిమా వాళ్ళకి ఆడియాలంట బాక్స్ దగ్గర ఇవ్వాలి వాళ్ళకి సీక్రెట్ ప్లేస్ ఏం చేసినా తెలియకూడదు ప్లేస్ ఏదైనా ఉంటే చూడండి అయ్యా అజా వీడు ల్యాప్టాప్ కూర్చో వీడు రాజా మొన్న చూడు ఇదే మౌస్ని ఎట్ట తెలుసా నోట్లో పెట్టుకొని ఇట్ట అయిపోయిన తర్వాత నీ డెస్క్టాప్ మీద గ్యాడ్జెట్స్ ఇవి ఉంటాయి కదా టైము గ్యాడ్జెట్స్ కనీసం ఒక 10 ఉంటాయి కదా అన్నీ పెట్టి దింగి ఇష్టం వచ్చినట్టు అన్నాడు రాజు కూడా దరిద్రుడు చిన్నపిల్లలు నాకు ఆడుకుంటారు బాయ్ చిన్నపిల్లడు గాడి చెడ్డీ ప్యాంట్ వేసుకున్నట్టున్నావు చిన్నపిల్లడు అంటే చిన్నపిల్లడు ఇన్ని 100 వేసుకుంటా ఆడ ఎగ్జామ్ టైం వస్తుంది ఒక అమ్మాయి అయితే తిప్పే వస్తుంది చదువుతుందా ఒక ఏదో ముందు బుక్ అది ఆ గ్యాప్ లో మొత్తం బుక్ అయిపోయింది నాకు 9 చూడాలి ఏం రా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ముందు లింగ్ 4 పేపర్లు తిరిగేసుకున్నా 40% సరిపోద్ది అంటే 40 రాసినాడు ఈజీగా ఒక 35 బిట్ లాగా పెట్టాను అన్న కరెక్ట్గా యాప్స్ లో కొంచెం ఈజీగా వచ్చింది మా సబ్జెక్ట్ లో కొంచెం అన్ని చెదినట్టుగా అన్నా అమ్మ చదవలేక మనం పెట్టలా కానీ అంటే 35 పెట్టాడు ఏజ్ లిమిట్ మొత్తం వచ్చి ఇంకా పెట్టుంటే తమ్ముడు ఒక 50 పెట్టుంటే మన వయసు ఉండేవాళ్ళు వాళ్ళ ఫాదర్స్ కూడా చాస్ ఉండేవాళ్ళు సెంట్రల్ చాలు దేనికి రాశారు ఎగ్జామ్ ఏపీ జెన్కో నెల్లూరుకా నేను రాయలేదు నెల్లూరు పోస్ట్ లేవు నెల్లూరు పోస్ట్ లేవు జాబ్ ఎట్లుంది నేను వర్క్ ఎలా ఉంది స్టక్ అయిపోయింది రీసెట్ నొక్కాల్సింది ఏం కొట్టినా అవ్వట్లా సైడ్ రీసెట్ కొడితే అవుద్ది అవ్వాలి నేను 10 సార్లు స్విచ్ ఆఫ్ కొట్టా అమ్మగా వాళ్ళు కుర్చీలు ఎలా వేస్తున్నారు చూస్తా క్రికెట్ ఆడుతున్నారు చూస్తా ఉన్నా వాళ్ళు బాల్ దిగారు అది బాల్ దాంకపోయింది వాళ్ళు ఏం చేశారు నిద్ర వస్తుంది తమ్ముడు నిజంగా అయితే 3 గంటలకే అప్పుడు పిల్లలు వచ్చారు వాళ్ళు 6 రాళ్ళు ఎత్తి 7 రాళ్ళు ఎత్తి ఒకటికి ఇంజురీ రాళ్ళు ఎత్తినప్పుడు పక్కన నాకు క్రికెట్ గుర్తొచ్చింది ఎప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు చూస్తే వరకు ఒక బాల్ వేయలేదు ఒక బ్యాటింగ్ ఆడలా వాళ్ళు ఆడుతానే ఉన్నారు ఒకడు ఆడైతే వాడు వచ్చి ఇక్కడ ఆడకూడదు కొంచెం ముందుకు వెళ్ళి పెట్టుకుని పిచ్చి చూసుకొని 2 సైడ్లు కరెక్ట్గా ఉందా లేదా ఆడ ఈ కూడా ఉన్నాయి మామూలుగా ఎప్పుడో పురాతన కాలేజ్ అది నువ్వు కూడా బాగుంది అంతే పాత కాలేదు ఊడిపోతుంది ఆయన లిఫ్ట్ లో పోయినాడు ఆయన చిన్నపిల్లలకి ఎంతవరకు ఆడుతుంది పెద్దలు ఆడేదారు రాజు తమ్ముడు కింద లిఫ్ట్ నుంచి పైకి 6 ఫ్లోర్ వెళ్ళేసరికి అయిపోయింది ఎగ్జామ్ 8 లెటర్లు అన్నకు వస్తుంటారు లిఫ్ట్ లో ఏం బాబు ఎగ్జామ్ అంటే అయిపోయింది కదా బాబు ఆడికి ఎవరో 2 అమ్మాయిలు ఒక అబ్బాయి వచ్చినారు తమ్ముడు మనం క్యాంటీన్లో పోయి కూర్చున్నప్పుడు మూల కూర్చో ఉన్నారు జావా చెప్పుకుంటా ఉన్నారు సార్ని లేపు జావానే ఆడ కూర్చొని చెప్పించుకున్నారు నుంచి వచ్చి కూర్చొని జావా చెప్తాను వచ్చింది ఇప్పుడు అందరం జరిగింది ఇక్కడ క్యాంటీన్ నుంచి ప్రశాంతంగా కూర్చోవచ్చులే క్యాంటీన్లో అనుకున్నా అదేది కూర్చునే వాళ్ళు ఎక్కువ కొనేవాళ్ళు తక్కువ దమ్ము మూసుకొని ఎంకపోయాడు కొంచెం యాక్షన్ చేయాలి కదా ఇంకోసారి పిలవాలి ఆయనకి ప్రేమగా పొట్టా బుట్టోడా వీళ్ళెవరో బుట్టోడా పిలవండి ఆయన గ్రౌండ్ అయ్యా ఫోన్ పిలవండి బుట్టోడా తమ్ముడు ఇదిగోని ఇది పెట్టమ్మా ఇయ్యాలి వాళ్ళకి చూపించడం అంతేనా మనకి ఈసీ ఇలా కింద జెరాక్స్ కూడా ఇచ్చినారు వీళ్ళు పెట్టినాం ఏం మరి ఏంటి నిన్న కార్బన్ టాబ్లెట్
వీళ్ళు రుద్దుతారు కదా ఉన్నారు పై పేపర్ వాళ్ళకి కింద పేపర్ 2 OMR షీట్లు ఇచ్చాడన్న. కిందది వచ్చి లైట్ది, పైది వచ్చి మెయిన్ షీటు. పైన రాస్తే కింద వచ్చి ఇప్పుడు ఆంధ్ర షీట్స్ వదులుతాడా మామూలుగా ఎంసెట్ వదులుతున్నట్టు వదులుతాడా? ఇప్పుడు అర్థమైపోద్ది కానీ నీకు ఏ ఏరియా పడుతుంది ఎన్ని అర్థమైతే ఏముంది ఆటలో ఏ జోన్ కింద పడుతుంటాం కూడా అన్నిటి ప్రిపేర్ ప్రిపేర్ ఫర్ ఎవరీగా తల కింద తపస్సు చేస్తే కానీ రాదన్నారు. వెంకీరే అది మాగా అంటారు. అంతేగాని ఎవరైనా దిగాను అనుకో నిజంగా సుడి పొద్దులో పవన్ కళ్యాణ్ రే 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 కాజల్ వచ్చింది కాజలా ఏంటది ఇల్లు బయట పక్షులు కొత్త వచ్చి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు రాసుంటారు వాళ్ళు. ఎవరు ఇక్కడ డాక్టర్ చెప్పిన కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో నెల్లూరు ఆయన వచ్చాడా హ్యాండిక్యాప్ సార్ వచ్చాడు మా స్టూడెంట్ మా ఫ్రెండ్ పక్కనే ఆయన సీటు ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. బీటెక్ కాలేజ్ వాడి మాకు వచ్చాడు అన్ని మా ఫ్రెండ్ అంటా చూసి రాశాడు అంటాడు క్వశ్చన్స్. ఈడు మీద వచ్చిన ఆయనే పంపున్నాడు. నేను రావాలా వద్దా చెప్పు వెళ్ళిపోతారా బాయ్ టాటా అని అవన్నీ ఇప్పుడు చూస్తారా మా ఎందుకు చూస్తావు చెప్పు కదా రాజు చెప్పింది ఇందాకే చిన్న వాళ్ళకి పెద్ద చూపు పెద్ద చిన్న చూపు మీ ఆవిడికి తెలుసులే మాకు తెలిసిపోయిందిలే కలిసి గుళ్ళకు కూడా వెళ్ళారు కలిసి బాబా కల మొక్కి కూడా మా ఇద్దరిని ఇట్లాగే నిన్నే సరే సినిమా గురించి చెప్పా సినిమా గురించి నువ్వు చెప్పా సినిమా గురించి అమ్మాయిలకి అంతా చెప్పేసి ఉంటాడు నువ్వు హైదరాబాద్లో రాసు అన్న. నేను ఎంతగానే అదే అంటాను, మా వాళ్ళు డౌట్ రాదు పక్కన ఏమనుకోవాకండి. అవి ఉండేది మేలు. సరే ఎప్పుడు వస్తావా? ఏం 4:30 ఫోన్ చేశాడు రాజా. అదే 4:30 ఫోన్ చేశాడు. ఏదో పెద్ద కొమ్మ మునిగిపోయేటట్టు 4:30 ఫోన్ చేసి ఎక్కడున్నావు అది అన్నాడు. నేను బయట ఉన్నా అంటే సరే సిరి వెంకీ నెంబర్ ఉందా అన్నాడు. లేదంటే సిరి అని చెప్పి నేను చేశాడు. దేనికి ఇప్పుడు మేము ఇద్దరం కింద అడుగు కూర్చోండి నడుచుకుంటా వస్తాను ఆయన. సినిమా టైం అయిపోద్దని పోకుండా ఇప్పుడు వచ్చినాడు ఆయన వాటర్ పెట్టడం కోసం. వాటర్ పెట్టడానికి ఫోన్ చేసింది. ఏం చేస్తాను అంటే రూమ్లో ఎవరు లేదు 10 నిమిషాలు కింద కూర్చొని మాట్లాడవచ్చు. ఇప్పటి నుంచి 4:30 అర్థం కదా. సరే కనుక్కో పోయి పడుకోరు రే ఆఫీస్ ఉంది కదా. ఏంది ఇదే రకంగా వీడియోగ్రాఫర్ అవుతాం పో పడుకోపో. ఇప్పుడా ఇదేదో ఇక్కడ ఏదో జమ్మి సీరియల్ నడుస్తున్నట్టు ఇదో ఏంటిది ఇప్పుడు నైట్ 10 వచ్చేది. ఇప్పుడే స్టార్ రైజింగ్ స్టార్ అది కల్లా ఉంటా ఏడా అప్పుడే రైజింగ్ స్టార్ శ్రీబాబు శ్రీకాంత్ ఒరే తిరిగి ఇదే కదా ఒరే తిరిగి మీరు అలా కూర్చొని జంతికలు తింటుంటే కెమెరా బ్యాక్ నుండి పెడతాం గుర్తొచ్చింది బాత్రూమ్ వెంకీ జంతికలు తింటావా? జంతికలు అంటే మురుకులు కదా. మన్మోహన్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ, కిరణ్ కుమార్ న్యూస్ ఛానల్ ఫ్రైడే న్యూస్ ఛానల్ నడిచదు సార్. కిరణ్ ఈరోజు వచ్చాడు. కిరణ్ మొన్న ఎవరు నేను కృష్ణ నువ్వే కదా ఆయన ఫ్రెండా? అది చదువు న్యూస్ లో చదవడం. కిరణ్ అంట కిరణ్ ఈరోజు ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి కాదు, కిరణ్ గారు కాదు, కిరణ్ ఏమిలే. కిరణ్ ఈ రోజు అక్కడికి వెళ్ళి పాలన చేశాడు. ఏది కిరణ్ తెలియదు న్యూస్ లో చదవడం. కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ అండి. కిరణ్ అంట కిరణ్ ఏదో ఫ్రెండ్ కిరణ్ ఒకడు చూడు మామూలు చిరంజీవి చిరు అంటారు కదా ఎన్ని కిరణ్. అన్న జర ఫోటో ఆయన హీరో కదా. హీరో అనేది ఒక సీఎం అనేది కదా. ఫేస్ మార్కింగ్ కిరణ్ కుమార్ రెడ్డి, అద్వానీ, మన్మోహన్ సింగ్. దీన్ని కూడా కింద ఏంది అది ఆ నీరసం ఏంది? ఏదో 10 మంది రేప్ చేసినట్టు అక్కడ చూడు ఎట్లా కూర్చుండు మూలకు పోయి.
ఇంక చిన్న